ఏపీలో గత 5 ఏళ్లుగా వైసీపీ ప్రభుత్వంలో జరుగుతున్న విద్యా కానుక పేరుతో పాఠశాలకు వెళ్లే విద్యార్థులకు యూనిఫామ్, బూట్లు, ఇతర సామాగ్రి ఏటా ఉచితంగా పంపిణీ చేసింది. ప్రతి సంవత్సరం స్కూళ్లు తెరిచిన తర్వాత విద్యార్థులకు ఈ కిట్ను అందజేసేవారు. అందులో అక్రమాలు జరుగుతున్నాయని, భారీగా ప్రజాధనం వృధా అవుతోందని, నాసి రకం కిట్లను పంపిణీ చేస్తున్నారని విపక్షాలు గగ్గోలు పెట్టినా వైసీపీ సర్కార్ మాత్రం పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు ప్రభుత్వం మారడంతో దీనిపై కూటమి సర్కార్ ఏదో ఒక నిర్ణయం తీసుకోక తప్పని పరిస్థితి. అయితే ఇప్పటికే విద్యా కానుక పంపిణీ వ్యవహారంపై గుర్రుగా ఉన్న టీడీపీ నేతలు దీనిపై విచారణ కోరుతున్నారు. అదే సమయంలో ఇప్పటికే కొనుగోలు చేసిన విద్యా కానుక కిట్లను ఏం చేయాలనే దానిపై అధికారులు తర్జన భర్జన పడుతున్నారు. దీంతో ఈసారి కొనుగోలు చేసిన కిట్లను వృధా చేయకుండా యథావిధిగా పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. మాజీ సీఎం జగన్ పేరుతో ఉన్న విద్యా కానుక కిట్లను పంపిణీ చేస్తే కొత్త ప్రభుత్వ ఏర్పాటు వేళ జనంలోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయన్న చర్చ జరుగుతోంది. అదే సమయంలో కిట్లను వాడకపోతే లక్షలాది రూపాయల ప్రజాధనం వృధా కాక తప్పదు. దీంతో ఈసారి కిట్లను ఇచ్చేస్తేనే బెటర్ అన్న ఆలోచనలో ప్రభుత్వ వర్గాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా ప్రభుత్వ ప్రమాణ స్వీకారం తర్వాత దీనిపై ఓ నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. అదే సమయంలో గతంలో జరిగిన విద్యా కానుక కిట్ల కొనుగోళ్లపై విచారణ కూడా నిర్వహించనున్నారు.